నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. నేనేం పాపం చేశానో బుద్ధిమాన్యం ఉన్న కొడుకు పుట్టాడు. వాడికి పిల్లనెవరిస్తారు? అసలు పెళ్ళవుతుందా? నా తర్వాత వాడిని ఎవరు చూసుకుంటారు? దాయాదులుగా మా ఆస్తి కావాలి కానీ నా కొడుకుని చూడరు. కనీసం ఒక ముద్ద అన్నం కూడా పెట్టరు. వీడికి శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఇంకా చిన్నపిల్లవాళ్లాగే ఉన్నాడని బాధపడుతూ కొడుకు వైపు చూశారు మహాలక్ష్మి గారు. లుంగి కట్టుకుని వీధిలో 10 మంది చిన్నపిల్లలతో కలిసి గోళీలు ఆడుతున్నాడు అతను. వంశీ మహాలక్ష్మి గారిది మంచి సంపన్న కుటుంబం. వంశీ పుట్టిన తర్వాత మహాలక్ష్మి గారి భర్త అనారోగ్యంతో మరణించారు. వంశీ ఒక్కడే సంతానం. ఎవరికీ భయపడకుండా చాలా ధైర్యంగా, ఓర్పుతో, తెలివిగా అన్ని ఆస్తులు పొలాలు చూసుకుంటూ, అందరికీ తోచిన విధంగా సహాయం చేస్తూ, చాలా గౌరవంగా బ్రతుకుతూ ఊరందరికీ పెద్ద దిక్కులా ఉన్నారు. అమ్మా అన్న పిలుపు విని తన ఆలోచన పక్కన పెట్టారావిడ. అమ్మా ఆకలి అని చేత్తో సైగ చేస్తున్న కొడుకుని చూసి ఆమె తల్లి మనసు గిలగిలా కొట్టుకుంది. ఆకలి వేస్తే నోరు కూడా తెరిచి అడగలేని కొడుకుని తలుచుకుని బాధపడి తన ఆలోచనలన్నీ కాసేపు పక్కన పెట్టి కొడుక్కి ప్రేమగా అన్నం కలిపి తినిపించి మూతి తుడిచి, కాసేపు పడుకోమా, ఎండలో ఆటలు ఆడకూడదన్నారావిడ. అమ్మ మాట విని మహాలక్ష్మి గారి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు వంశీ. తన ఒళ్ళో పడుకున్న కొడుకు తలనిమురుతూ, వయసుతో పాటు పెరగాల్సిన మైండ్ సరిగ్గా పెరక్క తెలివి తక్కువ అమాయకత్వంతో ఉన్న వంశీని చూసి మళ్ళీ బాధతో మూలిగిందా తల్లి మనసు. వంశీ 26 సంవత్సరాల యువకుడు. పొడవుగా, తెల్లగా, గిచ్చితే పాలు కారే శరీరంగులో ఉంటాడు. తను బ్రతికున్నప్పుడే కొడుకు దారి చూడాలనుకున్నారు మహాలక్ష్మి గారు. తమకెంతో నమ్మకమైన గుమస్తాకి చెప్పారు. కులం, మతం, జాతి భేదం లేదు. ధనిక బీద వర్గం కూడా వద్దు. మంచి చెడు తెలిసిన ఒక మంచి తెలివైన చదువుకున్న అమ్మాయిని చూడండి. కట్న కానుకలే వద్దు. వంశీ గురించి పూర్తిగా చెప్పి వాడిని చేసుకోవడానికి ఇష్టపడిన యువతితో వంశీకి పెళ్లి చేయాలన్నారు. గుమస్తా తనకి తెలిసిన ఒక పెళ్లి సంబంధం గురించి మహాలక్ష్మి గారికి చెప్పారు. మంచి రోజు చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లారు. రాఘవయ్యది బ్రతికి చెడిన కుటుంబం. 3 పిల్లలతో పాటు ఆయన అక్క పిల్లలను కూడా పెంచుతూ ఉన్నదానిలోనే అందరినీ సమానంగా చూస్తున్నాడు ఆయన. మహాలక్ష్మి గారు హంగు ఆర్భాటం లేకుండా చాలా సాధారణంగా రాఘవయ్య ఇంటికి వెళ్లారు వంశీకి పిల్లని అడగడానికి. రాఘవయ్య గారికి ముందుగా చెప్పకుండా రావడం కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా తెలివి తక్కువైన వంశీకి పిల్లనివ్వడానికి ఇష్టంగా లేదాయనకి. ఏమీ అనుకోకండమ్మా, మీరు భోజనం చేసి వెళ్ళిరండి అంటూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ అన్నారాయన. ఇంతలో మావయ్య అన్న గొంతు విని ఆ పిలుపొచ్చిన వైపు చూశారు మహాలక్ష్మి గారు. లోపలికి వెళ్లి మేనకోడలతో మాట్లాడి తన నిస్సహాయతను తలుచుకుని బాధతో మహాలక్ష్మి గారికి ముందుకొచ్చి మన్నించండి అన్నాడు. పొందికగా కట్టుకున్న చీరలో వచ్చి మహాలక్ష్మి గారికి నమస్కారం చేసింది 24 ఏళ్ల మోహన. చామన ఛాయగా 5'4" హైట్. ఆ హైట్కి తగ్గ వెయిట్లో నడుం వరకు ఉన్న జుట్టుతో రంగు తక్కువైన ముఖం కళ్ళగా చిరునవ్వుతోనే ఎదుటివారిని అట్రాక్ట్ చేసేలా ఉంది మోహన. ఇంతలో రాఘవయ్య గారు మాట్లాడుతూ, మా అక్క బావ ఇద్దరికి ఆరోగ్యం బాగోలేక చనిపోయారు. అప్పటి నుంచి మా పిల్లలతో పాటు మా అక్క పిల్లలు కూడా మా దగ్గరే పెరిగారు. 2 ఆడపిల్లలే. నా ఆర్థిక పరిస్థితిని చూసి మంచి సంబంధాలు తెచ్చి పెళ్లి చేయాలని అనుకుందేమో నా మేనకోడలు మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటోందన్నాడు బాధతో. ఆ మాటకి మోహన, లేదు మావయ్య, చిన్నప్పుడే అమ్మా నాన్న ఇద్దరూ లేకపోతే అన్నీ మీరే అయ్యి మీ పిల్లల కంటే ఎక్కువ ప్రేమతో పెంచారు. ఈ వయసులో మీకు ఆర్థికంగా సపోర్ట్గా ఉండాలనుకున్నాను, కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ఇలాగైనా నీకు కొంచెం భారం తగ్గుతుందని అనుకున్నాను మావయ్య అని ఏడుస్తూ రాఘవయ్య చేతులు పట్టుకుని చెప్పింది మోహన. ఇంతలో రాఘవయ్య భార్య జానకి అందుకని బుద్ధిమాన్యం ఉన్నవాడిని చేసుకుని జీవితకాలం మొత్తం బాధపడుతూ ఎలాంటి సుఖ సంతోషాలు లేకుండా మూడుగా ఉంటావా అన్నారు బాధతో వచ్చిన కోపంలో. జానకి గారి మాటలకి మహాలక్ష్మి గారి తల్లి మనసు చూక్కుమంది. పర్లేదండి, మేము వెళ్ళొస్తాం. మా అబ్బాయికి మీ అమ్మాయిని అడిగినందుకు మన్నించండి అన్నారావిడ. ఇంతలో మోహన, మన్నించండి, మీ అబ్బాయిని మా అత్త అలా అనడం తప్పే, కానీ కావాలని అనలేదు, ఏదో బాధతో అన్నారని చెప్పింది. మహాలక్ష్మి గారికి మోహన సంస్కారం పద్ధతి బాగా నచ్చింది. ఓర్పు సహనం ఉన్న పిల్ల మా వంశీని బాగా చూసుకుంటుంది అనుకున్నారు మనసులో.
మోహన నిర్ణయంకి రాఘవయ్య అతని భార్య తలొగ్గారు. చాలా నిరాడంబరంగా వంశీ మోహన్ల వివాహం జరిగింది. మహాలక్ష్మి గారు వంశీ మోహనల్ని వారింటికి తీసుకొచ్చారు. వంశీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి మోహన్లో ఎటువంటి రియాక్షన్ లేదు. చాలా నార్మల్గానే ఉంది. అదంతా మహాలక్ష్మి గారు గమనిస్తూనే ఉన్నారు. వంశీకి పెళ్ళైనా కూడా అన్నీ తన అమ్మనే అడుగుతున్నాడు. మోహన్తో తనకి పెళ్ళయిందని కానీ ఏదైనా ఆమెను అడగాలని కానీ అతనికి తెలియడం లేదు. ఏదో బొమ్మలాట్లో పెళ్ళి అనుకుంటున్నాడంతే. పెళ్ళై 2 నెలలు జరిగినా వంశీలో ఎలాంటి మార్పు లేదు. తినడం, చిన్నపిల్లలతో ఆడుకోవడం, చిన్నపిల్లల్ని కొట్టడం, గిచ్చడం, కొరకడం, ఇంటి మీద గొడవలు తేవడం. మహాలక్ష్మి గారు మోహనతో మాట్లాడుతూ, నా కొడుకు కోసం నీ గొంతు కోశాను, మన్నించు తల్లి అని అడిగారు బాధగా, మోహన్ 2 చేతులు పట్టుకుని. కానీ మోహన చిరునవ్వు నవ్వింది బాధతో. మహాలక్ష్మి గారికి ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. తను దూరంగా ఉంటే ఏ అవసరం వచ్చినా మోహన్ అడుగుతాడు కదా అనుకున్నారు. మోహన చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. రాఘవయ్య పిల్లల చదువులకు ఆర్థికంగా కొంత మొత్తంలో డబ్బును సర్దుబాటు చేసి రాఘవయ్య కొంత భూమిని ఇచ్చారు వ్యవసాయ నిమిత్తం. ఇప్పుడు రాఘవయ్య కుటుంబంకి ఆర్థికంగా సపోర్ట్గా ఉన్నారు. కానీ ఒక్కటే బాధ, మోహన జీవితంలో ఎలాంటి సుఖ సంతోషాలు లేవని. మహాలక్ష్మి గారు మోహనతో, నా స్వార్థం కోసం నీ జీవితాన్ని చిరిమేశానని బాధగా ఉంది. ఒక ఆడపిల్ల ఉసురు నా వంశాన్ని తగలకూడదని ఏదో నా ఆత్మతృప్తి కోసం మీ వాళ్లకు నాకు తోచిన విధంగా సాయం చేశాను. కొన్ని రోజులు నేను ఇంట్లో లేకపోతే వాడికి దూరంగా ఉంటే నీతో మాట్లాడి దగ్గర అవుతాడు అనుకుంటున్నాను. వాడు ఏదైనా చిన్నపిల్లవాడిలా ప్రవర్తిస్తే ఒక అమ్మగా తోడబుట్టిన దానిలా కడుపులో పెట్టుకో. అంతేకాని వాడిని తిట్టి కొట్టకమ్మా. వాడిని వదిలి వెళ్ళాలని నాకు మాటిస్తావా అని అడిగారు ఆవిడ. ఆ మాటకి మోహన మహాలక్ష్మి గారిని కౌగిలించుకుని, అలా అనుకుంటే అసలు ఫస్ట్ పెళ్లి చేసుకోనని చెప్పేదాన్ని కదా అత్తయ్య. అసలు మీరు మా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీ సంతోషం కోసం అన్నారని ఒప్పుకున్నాను అంది బాధగా. మహాలక్ష్మి గారు తీర్థయాత్రలకు బయలుదేరారు. నేను కూడా వస్తానని వంశీ చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు అమ్మ కొంగు పట్టుకుని. కానీ మహాలక్ష్మి గారు వంశీతో, నేను మళ్ళీ త్వరగా వస్తానురా, నీకేమైనా కావాలంటే మోహన్ ఉంది కదా అడుగుమా అని చెప్పి వెళ్ళారు. వంశీకి ఏం కావాలన్నా సైగ చేసి అడుగుతున్నాడు మోహన్ని. కానీ మోహన, అలా సైగ చేయకు, నోరు తెరిచి అడగండి అంది కొంచెం గట్టిగా. ఆ మాటకి భయపడి మోహన్తో మాట్లాడడం మానేశాడు వంశీ. ఆకలిని చేత్తో పొట్ట తడుముకుంటూ చెప్తున్న వంశీని చూసి జాలి బాధ కలిగింది మోహన్కి. మోహన వంశీలో మార్పు తేవాలనుకుంది. కానీ దానికి ఎంతో ఓర్పు, సహనం, పట్టుదల ఉండాలని తనకి తాను ధైర్యం చెప్పుకుంది. వంశీ అలవాట్లు, మైండ్ సెట్, ప్రవర్తన అన్నీ గమనిస్తూ ఒక అవగాహనకు వచ్చింది. కొంచెం మొండిగా, తెలివి తక్కువగా, అమాయకత్వం, భయం కలిగి ఉన్నాడని అర్థం చేసుకుంది. దేనికైనా చేత్తో సైగ చేయకుండా కొంచెం ఓర్పుతో, సహనంగా చిన్న చిన్న మాటలు మాట్లాడి అడగడం నేర్పించింది. చిన్నపిల్లలతో గోళీలు ఆడకూడదని చెబితే అలుక్కు కూర్చున్న వంశీని చూసి జాలిపడి, సరే కొంచెం సేపు పిల్లలతో ఆడిన తర్వాత నా మాట వినాలని రూల్ పెట్టింది. వంశీ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ మార్చేసింది. తన పనులు తను చేసుకోవడం నేర్పించింది. పలకా పలపం పట్టించి అక్షరాలు దిద్దించింది. ఇప్పుడు వంశీలో చాలా మార్పు వచ్చింది. కానీ పెళ్ళయింది, భార్యతో ఎలా ఉండాలో మాత్రం తెలియడం లేదు. మోహన కూడా అలా ఆలోచించకుండా ఒక ఫ్రెండ్గా వంశీకి బాగా దగ్గరైంది. కానీ సంసారం ఎలా చేయాలో, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమె భర్తని తిక్కవాడు, పిచ్చోడు అని ఎవరూ ఎగతాళి చేయకూడదని ఆలోచించింది. అంతేకాని శారీరక సుఖం ఆశించలేదు. ఇంతలో మోహన చెల్లి స్పందన ఆమె భర్త ఆనంద్తో కలిసి మొదటిసారి అక్కింటికొచ్చింది. వచ్చిన రోజు రాత్రి అర్థమైంది వాళ్ళకి, వాళ్ళక్కకి తన భర్త నుండి ఎలాంటి శారీరక సుఖం లేదని. కానీ వంశీలో పెళ్ళైనప్పటికీ ఇప్పటికీ చాలా తేడా తెలిసింది ఆమెకి. ఏదైనా చెప్తేనే చేస్తాడు, ఇంకా అర్థం అవ్వకపోయినా తెలియకపోయినా చేసి చూపిస్తే నేర్చుకుంటున్నాడని గ్రహించింది. దాంతో స్పందన తన భర్త ఆనంద్ కోరిక కోరింది, తన అక్క జీవితం బాగుండాలని. ఆ మాటకి ఆనంద్, రాణిగారు ఆర్డర్ వేస్తే ఈ దాసుడు కాదంటాడా, చిత్తం రాణిగారు సెలవివ్వండి అంటూ ఆమె ఒళ్ళో పడుకుని లేత గులాబీ రంగు పెదవుల వైపు ఆశగా చూసి ఆ చూపులు పెదవుల నుండి మెడ కిందకి చేర్చాడు. రాత్రంతా నిద్రలేదు, మళ్ళీ మొదలు పెట్టారా అంది స్పందన.
పడుచు పెళ్ళాం పక్కనుంది, పైగా కొత్తగా పెళ్ళయింది. ఏం చేయను, ముడుచుకుని కూర్చోవడం నా వల్ల కావట్లేదంటూ ఆమెను హత్తుకుని ప్లీజ్ అని అడుగుతూ ఆమె పెదవులు అందుకుని ఆమె మీదకు చేరాడతను. ఓయ్, నా కోరిక తీరింది, ఇప్పుడు నీ కోరికేంటో చెప్పన్నాడు ఆనంద్. ఆ మాటకి స్పందన పక్కన పడుకుని, ఇప్పుడు మీరు చేసింది మా బావకు అర్థమయ్యేలా చేస్తే తను మా అక్కతో బాగుంటారని అంది స్పందన. ఆ మాటకతను ఓయ్ పిచ్చా నీకు అన్నాడు ఆనంద్. ప్లీజ్ 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 ఒక్కసారి ప్లీజ్ అంది. అమ్మా నాన్న చనిపోతే మమ్మల్ని మా మావయ్యే పెంచాడు. ఆయనకున్నంతలో బాగానే చూసుకున్నాడు, బాగానే చదివించాడు. కానీ వర్షాలు లేక పంటలు దెబ్బతిని అప్పుల బాధ తట్టుకోలేక భూమిని అమ్మేసి ఇప్పుడు వేరే వారి దగ్గర పొలం కౌలుకు తీసుకుని చాలా ఇబ్బంది పడుతున్నాడు. అత్తయ్య ఇంట్లో మమ్మల్ని వాళ్ళ పిల్లల్ని సమానంగా చూసుకుంటుంది. మావయ్య పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. అక్క టైలరింగ్ చేస్తూ పిల్లలకి ట్యూషన్ చెప్తూ మావయ్యకి హెల్ప్గా ఉంటుంది. మేము బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి మావయ్యకి ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితిలో మా కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేయాలంటే మావయ్యకి చాలా కష్టంగా ఉంటుందని అక్కే పెళ్లి చేసుకుంది. కనీసం ఒక బరువైనా తీరుతుందనుకుంది. అక్క వాళ్ళ అత్తగారు మీరు అడిగినంత కట్నం లాంఛనాలు ఇచ్చి మన పెళ్లి చేశారు. మావయ్యకి కూడా చాలా హెల్ప్ చేశారు. నా కోసం మా మావయ్య ఫ్యామిలీ కోసం ఇంత మంచి చేసిన మహాలక్ష్మి అత్తయ్య రుణం తీర్చుకోవాలి. అందుకే నీ హెల్ప్. సంసారం ఇలా చేయాలి అలా చేయాలని బావకు చెప్పలేం కదా మనం. సో మనం చేసేది చూసి మా బావలో ఏదైనా మార్పు వస్తే మా అక్క కాపురం బాగుంటుందని అనుకుంటున్నానంది నసుకుతూ. ఆ మాటలకతను సరే మగాడిని, నాకు సిగ్గు ఎగ్గు లేవు, మరి నువ్వు మీ బావ ముందెలా అన్నాడు ఆనంద్. మీరు పక్కనుంటారు కదా, మీరు కవర్ చేయండి నన్ను ప్లీజ్. అయినా మా అక్క కాపురం బాగుంటే చాలు, మనం మన పని అవ్వగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంది క్యూట్ ఫేస్ పెట్టి. ఆ మాటకతను పెళ్ళైన తర్వాత నా క్యూట్ పెళ్ళాం అడిగిన మొదటి కోరికిది. అలాగే రాణిగారు అన్నాడు నవ్వుతూ. అయితే ఇంక లేట్ ఎందుకు, ఈ రోజు నుండే మొదలు పెడదామంది స్పందన. ఓయ్ ఇప్పుడే కదా ఓపిక లేదన్నా, మరి మీ బావకి నేర్పాలని నేను మొదలు పెడితే మధ్యలో బ్రేక్ వేయడం నా వల్ల కాదు బేబీ, సరేనా రాణిగారు అన్నాడు నవ్వుతూ. సరే రాజాగారు అంది ఆమె. ఒక మంచి పని చేసేటప్పుడు తీపితో ఆరంభం చేయాలి. సో ఒక మంచికి శివ బేబీ అన్నాడు. సరే అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇది ఒక ముద్ద, ఛీ, ఇలాంటి చెప్పుడు ముద్దులు పెడితే చేసే పని కూడా చప్పగా ఉంటుంది. నాకు మంచి స్పైసీగా హాట్ కిస్ కావాలంటూ పెదవులు అందుకున్నాడు అతను. ఇంతలో స్పందన భోజనంకి రండి అన్న మోహన గొంతు విని ఇద్దరూ తడబడి వస్తున్నానక్క అని వదిలిచ్చింది స్పందన. ఓయ్ డైనింగ్ టేబుల్ దగ్గర నేను ఏం చేసినా సిగ్గుపడకుండా కోఆపరేట్ చేయి, మీ బావ కోసం జస్ట్ ఒక ట్రైల్ ఓకేనా అన్నాడు ఆనంద్ స్పందనతో. ఓ రాజాగారు అప్పుడే డ్యూటీ ఎక్కుతున్నారుగా అంది స్పందన. భోజనం చేస్తూ మధ్య మధ్యలో స్పందనకి ముద్దలు తినిపిస్తూ చేతులు పట్టుకోవడం, భోజనం పూర్తి అయ్యాక చెయ్యి వాష్ చేసుకుని స్పందన చీరకొంగకి చేతులు మూతి కూడా తుడుచుకుంటున్న ఆనందని గమనిస్తున్నాడు వంశీ. మోహన అని పిలిచాడు వంశీ. మొదటిసారిగా ఎంత తీయగా పిలిచాడు. నా పేరు నాకే కొత్తగా వినిపిస్తోందనుకుని ఏంటి అని అడిగింది. నువ్వు నాకు ఆనందలాగా చెయ్యడం ఎందుకు నేర్పించలేదు అని అడిగాడు వంశీ. మోహన వంశీ వైపు ఒక చిన్న నవ్వు నవ్వి పక్కకు వెళ్ళింది. రాత్రి భోజనం చేస్తున్న వంశీ అన్నం ముద్ద కలిపి మోహన్ నోటి దగ్గర పెట్టి తిను అన్నాడు చిన్నగా నవ్వుతూ. వంశీ నవ్వు చూసి మొదటిసారిగా మోహన్లో చిన్న అలజడి మొదలైంది. అప్రయత్నంగా నోరు తెరిచింది. నోట్లో అన్నం ముద్ద పెట్టిన వంశీ చేతి వేళ్లకు మోహన పెదవులు తగిలి తనకే తెలియని కొత్త అనుభూతి కలిగింది వంశీకి. భోజనం పూర్తి చేసి చేయి కడుక్కొని మోహన చీరకొంగకు చేతులు తుడిచాడు. ఇదంతా చూసిన ఆనంద్, ఓయ్ మీ బావ బాగానే ఫాలో అవుతున్నారు, మన ప్లాన్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉందన్నాడు ఆనంద్ స్పందనతో. అర్ధరాత్రి ఎక్కిళ్ళొచ్చి మంచినీళ్ళ కోసం కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తాగి పడుకోవడానికి వెళ్తున్న వంశీకి ఏదో చిన్న చిన్న మూలుగులు, చిన్న సౌండ్స్ వినిపించి భయంతో ముందుకు వెళ్ళబోయి బా ఆనంద్ అన్న చిన్న మాట విని ఏమైంటుందా అని కొంచెం ఓరగా తెరిచిన కిటికీలో నుండి లోపలికి చూశాడు వంశీ. ఆనంద్ స్పందన్ని కవర్ చేస్తూ పూర్తిగా ఆమె మీద ఉండి ఆ ముఖంపై ముద్దులు పెడుతూ
బుక్క కొరికి పెదవులను చుర్రుకుని మెడవంపులో ముద్దాడి కిందకి దిగి ఎదని తాకుతూ నడుముకు ముద్దులద్దుతూ నాభిని చుంబిస్తున్న ఆనంద్ని చూశాడు వంశీ. తమకంతో కళ్ళు మూసుకుని ఆనంద్ అంటూ చిన్నగా మూలుగుతూ అతని తలను పొట్టగా హత్తుకుంటున్న స్పందనని, ఇంకా ఏదో ఏదో చేస్తున్న ఆనంద్ని, ఆనంద్ చర్యలకి ప్రతిచర్యగా మెలికలు తిరుగుతూ ఆమె అందాలు ఆనందకిచ్చుకుంటున్న వారిరువుని మార్చి మార్చి చూస్తున్న వంశీలో ఏదో కదలికొచ్చి ఏదో కొత్త ఆట మోహన్తో కలిసి ఆడుకోవాలని తన రూమ్కొచ్చి అమాంతం మోహన్ మీదకు చేరి ముద్దులు పెడుతూ పెదవులు చప్పరించి మెడవంపులో ముద్దాడి తన ఎద మీదకు చేరాడు. మోహన్కి ఒక్క నిమిషం షాక్. అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎద మీద నుండి నడుముని చేరి నావిని ముద్దాడుతున్న వంశీలో ఇంకా ఏదో మార్పు, ఏదో కదలిక, ఎన్నడూ లేని వింత అనుభూతి. ఇంకా వేరే ఏదో కావాలి, ఏదో చేయాలన్న కోరిక రేగింది. అంతే. అమాంతం ఆమె జాకెట్ హుక్స్ లాగాడు గట్టిగా. వాటిని చూసి మొరటగా నలుపుతున్న అతనిలో మగాడు పూర్తిగా మేల్కొని ఆమెను ఆక్రమించాడు. కొత్త ఆట, బాగుంది. ఏదో తెలియని అనుభూతి, అలవాటు లేని సుఖం. అది బాగా నచ్చి మళ్ళీ ఆమెను మొరటగా ఆక్రమించాడు. తెల్లవారుజామున లేచి వాళ్ళక్క రూంలోకి చూసిన స్పందనకి హ్యాపీగా అనిపించింది. చీర చిందరవందరగా అర్ధనగ్నంగా ఉన్న తన అక్కని చూసి సంతోషంగా ఆనంద్కి చెప్పింది. మోహన్కి చెప్పకుండా ఇద్దరూ తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఎప్పటికో మేలకు వచ్చిన మోహన్కి ఒళ్ళంతా పచ్చిపుండులా ఉంది. చిన్న చిన్న గాయాలు, పంటిఘాట్లకు విపరీతమైన నొప్పితో ఫీవర్ వచ్చింది. తన పక్కనే ముద్దు నిద్రపోతున్న వంశీని చూసి అతను లుంగీ సరిచేసి ఊడిన చీర సర్దుకుని వాష్రూమ్కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి వంశీని లేపింది. నిద్ర లేచిన వంశీని అడిగింది, ఏంటి ఇలా చేశారు అని. నువ్వు నాకు ఎందుకు నేర్పించలేదు ఈ ఆట? చాలా చాలా బాగుంది ఈ ఆట, మళ్ళీ ఆడుకుందామన్నాడు వంశీ. మీకెలా తెలిసింది ఇదంతా అని అడిగింది వంశీని. ఆనంద్ని చూసా అన్నాడు. అయ్యో, అలా వేరే వారి పర్సనల్ చూడకూడదు, మన పర్సనల్ ఎవ్వరికీ చెప్పకూడదంది మోహన. అవునా, సరే అయితే ఈసారి చూడను, మందు కూడా చెప్పను, బుద్ధిమంతుల్లా తలాడిస్తూ అన్నాడు వంశీ. మోహన, కొత్త ఆట చాలా బాగుంది, మళ్ళీ ఆడుకుందాం అన్నాడు. ఇది ఆట కాదు, సృష్టి కార్యం అంది మోహన. నైట్ ఆడుకుందాం, ఇప్పుడు వద్దు, లేచి స్నానం చేసి టిఫిన్ చేద్దాం రా అమ్మ అంది. సరే, నాకు బాగా నచ్చింది, రాత్రి ఖచ్చితంగా ఆడుకుందామన్నాడు వంశీ. ఇంట్లో ఒక్కస్కి పనులప్పచెప్పి నీరసంగా ఉందని పడుకున్న మోహనను చూసి కొంచెం బాధపడి ఆమె పక్కన చేరి ఆమెను హత్తుకుని పడుకున్నాడు. ఆ కౌగిలింత మోహన్కి నచ్చింది. వంశీ కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయడం మనసుకు సంతోషంగా అనిపించి ఇంకా గట్టిగా హత్తుకుని పడుకుంది. రాత్రి భోజనం తరువాత మళ్ళీ ఆట ఆడుకుందాం మోహన అన్నాడు వంశీ. ఉదయం మెడిసిన్ తీసుకున్నా ఇంకా నీరసంగా ప్రైవేట్ పార్ట్లో కొంచెం పెయిన్ ఉన్నా వంశీని బాధ పెట్టడం ఇష్టం లేక ఫ్రెష్ అయ్యి వచ్చి పువ్వులు పెట్టుకుని వచ్చింది. రాగానే బెడ్ మీదకు తోసి ఆమె మీదకు చేరాడు ఆత్రంగా వంశీ. కొంచెం ఆగండి అని వంశీని పక్కకు జరిపి లేచి కూర్చుంది. అలిగినట్టుగా ఉన్న వంశీని చూసి నవ్వి దగ్గరికి తీసుకుని తలలో ఉన్న మల్లెపూ దండలో నుండి ఒక పువ్వుని తీసి, ఈ పువ్వుని మీరు ఎలా పట్టుకుంటారు, దీన్ని నలుపుతారా అని అడిగింది. చిన్న పువ్వు కదా, వాసన చూసి సుకుమారంగా పెట్టుకుంటా అన్నాడు. మరి నేను కూడా పువ్వులాగే కదా, సుకుమారంగా ముట్టుకోవాలి కానీ నలిపితే ఎలా? పువ్వైనా ఆడపిల్లైనా సుకుమారంగా తాగుతుంటే ఆనందాన్ని కలిగిస్తుంది మీకు, అదే ఒక్కసారికే నలిపితే అని మోహన చెప్పబోతుండగా, ఆపు మోహన, నాకు అర్థమవడం లేదన్నాడు వంశీ. ఆ మాటకి మోహన చిన్నగా నవ్వి బెడ్ మీద పడుకుంది. ఆమె మీదకు చేరాడు వంశీ. ముఖంపై ముద్దులు పెడుతూ పెదవులు అందుకున్నాడు ఆత్రంగా. వంశీని గట్టిగా గిచ్చింది మోహన. వంశీది తెల్లటి స్కిన్ టోన్, దాంతో రెడ్ కాయ ఘాటు పడిన దగ్గర లైట్గా బ్లడ్ వస్తుంది. అది చూసుకుని అడుగుమోహం పెట్టాడు వంశీ. నొప్పిగా ఉందా అని అడిగింది మోహన. మరి గిచ్చితో నొప్పి వస్తుంది కదా అన్నాడు వంశీ. మరి రాత్రి నన్ను గిచ్చి కొరికావు కదా, నాకెలా ఉంటుంది అని అడిగింది మోహన. దాంతో చిన్నబుచ్చుకున్న వంశీ ముఖం చూసి ముద్దుగా నవ్వి ముఖమంతా ముద్దులు పెడుతూ మునిపంటితో మీసాన్ని చిన్నగా లాగి నాలుకతో పెదవంచున తాకుతూ అదరు చుంబనం చేసింది. పెదవులు వదిలి చివి చివర పెదవులతో రాస్తూ చెవికోన అంచున చిన్నగా బైట్ చేసి
కంఠం మీద ముద్దులు పెడుతూ తెల్లటి కంఠం మీద నల్లని చిన్న పుట్టుమచ్చను చూసి ఆడపిల్లలా భలే ఉన్నాయి పుట్టుమచ్చలని మనసులో అనుకుని కిందకి దిగి గుండెల మీద మునివేళ్లతో తాకుతూ రోమాలతో ఆడుకుంటూ నిపుల్స్ని స్మూత్గా నాలుగుతో టచ్ చేస్తూ చిన్నగా చప్పరించి తల పైకెత్తి వంశీని చూసింది. ఏదో తెలియని ఫీల్తో కళ్ళు మూసుకునున్నాడు వంశీ. భుజం మీద చేసిన కోటిఘాటుని చూసి ఘాటు మీద తడిముద్దు పెట్టి తడి నాలుకతో తాకి సారీ అంది. ఓహో, ఇలా చేయాలా అన్నట్టుగా ఉన్నాయి వంశీ ముఖ కవళికలు. వంశీకి అర్థమైంది, రాత్రి కంటే ఇప్పుడు ఇంకా చాలా చాలా బాగా నచ్చింది. ఏదో కొత్త సుఖం, తీయని అనుభూతి, తెలియని హాయిగా అనిపించింది అతనికి. మరొక్కమారు వంశీని గట్టిగా హత్తుకుని రెడ్ కలర్లో ఉన్న అతని లిప్స్కి ఆమె లిప్స్ జత చేసింది. వంశీ ముక్కుని తన ముక్కుతో రుద్దుతూ సో స్వీట్ మై డియర్ అని వంశీని వదిలి చిన్నగా నవ్వి బెడ్పై పడుకుంది. అతను మోహన మీదకు ఒరిగి నుదురు మీద కిస్ చేసి చెంప మీద ముద్దు పెట్టి బుగ్గ కొరికి పెదవందుకున్నాడు. చాలా సున్నితంగా మొదలైన ముద్దు హార్డ్గా మారింది. మెడవంపున ముద్దులు పెడుతూ వీపుని తాకుతూ ఎద దగ్గరికి చేరాడు. యదాందాలకు అడ్డుగా ఉన్న బయట తీశాడు. జాకెట్ని దాటి బయటకు కనిపిస్తున్న అందాలకి తడిముద్దులద్దుతూ బయటకు తీయవా, నాకు రాదు, అందుకే రాత్రి గట్టిగా లాగానన్నాడు వంశీ. అతని ఇన్నోసెంట్ ఫేస్ చూసి ముసిముసిగా నవ్వుతూ బరువాలను బంధించొచ్చిన జాకెట్ హుక్స్ ఒక్కొక్కటిగా విప్పడం మొదలెట్టింది. వాటిని ఎలా తీయాలో చూస్తున్న వంశీకి ఒక్కసారిగా బాధతో మనసు చివుక్కుమంది. నిన్న రాత్రి తెలియనితనంతో చేసిన గోటిగిచ్చుళ్ళు పంటిగాట్లను చూసి సారీ అని చెప్పాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. వద్దు, ఇంకోసారి నాకు సారీ చెప్పొద్దుమా అని ముద్దు పెట్టింది. పరువాలను సున్నితంగా తాకుతూ వాటి మీదున్న ఈ చిన్న చిన్న ఘాట్లకు ముద్దులు పెడుతూ తడి నాలుకతో రాస్తూ నోటికి తీసుకున్నాడు. అమ్మా అని వంశీ తలని ఎదకి హత్తుకుంది పరవశంతో. పరువాల్ని తడినాలుకతో తడిముద్దులతో బుజ్జగించి నడుమును చేరాడు. కందినట్టుగా ఉన్న భాగంలో కూడా తడిచుమ్మనాలు చేసి ఇంకా కిందకి చేరాడు. ఆమె సెన్సిటివ్ పార్ట్ని చూసి బాధ కలిగింది అతనికి. గత రాత్రి మూర్ఖంతో మొరటగా చేసింది తలుచుకుని సారీ చెప్పబోయి సారీకి బదులుగా ముద్దు పెట్టు అని మోహన చెప్పింది గుర్తు పెట్టుకుని ఆ పార్ట్ మొత్తం చాలా చాలా సారీలు పెట్టాడు. అతనిలో మగాడు పూర్తిగా బయటకొచ్చి ఆమెకి ఏమాత్రం నొప్పి లేకుండా ఆమెలోకి దిగి చాలా నెమ్మదిగా కదులుతున్నాడు. అతని కదలికకి ఆమెలో ఉన్న ఆడతనం మేల్కొని గత రాత్రి నొప్పిని మించి ఇంకేదో సుఖంగా అనిపించి అతని పూర్తిగా సహకరిస్తూ పరవశంతో చిన్న చిన్న మూలికలు చేస్తూ పూర్తిగా అతన్ని ఆమెలో కలుపుకుంది. ఆ రోజు రాత్రే కాదు, ప్రతిరోజు రాత్రి వంశీమోహన్ల కలయిక సాగుతూనే ఉంది. ఒకరోజు స్పందన కాల్ చేసి విషయం మొత్తం వివరంగా చెప్పి బావులో మార్పు కోసం బావు ముందు అలా ఉన్నాం, అందుకే సిగ్గు గిల్టీ ఫీలింగ్, మీకు చెప్పకుండా వచ్చేసాం, బావుకి చెప్పొద్దక్క అంది. ఫోన్ స్పీకర్లో ఉండి పక్కనే కూర్చుని వీళ్ళ మాటలు విని నవ్వాడు వంశీ. ఆఫ్టర్ 4 months మీ అబ్బాయి నేను భరించలేను, మీ అబ్బాయి చేసిన నిర్వాహకం వచ్చి చూడండి అని కాల్ చేసి చెప్పింది మోహన మహాలక్ష్మి గారికి. దాంతో మహాలక్ష్మి గారు కంగారుగా వచ్చారు. బయట పొలం పనులు చూస్తున్న వంశీని చూడకుండా మోహన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మోహన్ ముఖంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది. నవ్వుతూ మాట్లాడుకుంటున్న అత్తాకోడలను చూసి అమ్మా అని పిలిచాడు. కోడలొచ్చాక నన్ను మర్చిపోయావు కదా అన్నాడు వంశీ. అప్పుడు చూసింది కొడుకును. కొంచెం రంగు తగ్గి ఫేస్లో ఏదో గ్లో మెచ్యూరిటీతో బాగున్నాడు అనుకుంది. ఇద్దరూ బాగానే ఉన్నారు కదా, మరి ఏం జరిగింది, ఏం చేశాడు అని అడిగారు మహాలక్ష్మి గారు. వాళ్ళమ్మ కుడి చేయి పట్టుకుని మోహన్ పొట్ట మీద పెట్టాడు వంశీ. ఆమెకు అర్థమైంది. చాలా చాలా ఆనందపడ్డారు. కొడుకు పిచ్చోడు, తిక్కవాడు, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయకుండా పెళ్లి చేశామని ఎగతాళి చేసిన అందరి నోర్లు ముయించాలనుకుంది. డేస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. చాలా గ్రాండ్గా శ్రీమంతం చేశారు మోహన్కి. కొన్ని రోజుల తర్వాత వంశీ రంగుల పాప పుట్టింది వంశీ మోహనలకి. ఈ కథ విని నెగిటివ్గా కామెంట్స్ పెట్టడానికి ట్రై చేయకండి. ఇది భార్యాభర్తల మధ్య జరిగే సృష్టి కార్యం. ఇందులో నీచంగా వర్ణించింది ఏమీ లేదు. ఇది ఎవరికి తెలియంది కూడా కాదు. ఇంతకన్నా దారుణమైన వీడియోలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి కదా. మీకు వీలైతే అటువంటి వాటిని ఆపడానికి ట్రై చేయండి. అంతేకాని భార్యాభర్తల మధ్య జరుగుతున్న విషయాలని, సమాజంలో పరిస్థితులు ఏ విధంగా వస్తున్నాయి, వాటి వల్ల ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి,
వాటిని రైటర్స్ ఏ విధంగా కథల రూపంలో తెలియజేస్తున్నారనే కథలను వాయిస్ రూపంలో చెప్పి వాటిని వ్యూవర్స్కి వివరించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం దయచేసి అడ్డుకోవద్దు. మీకు ఇష్టం లేకపోతే ఇటువంటి కథలను వినడం మానేయండి. ఇక నుంచి ఈ ఛానల్లో డైలీ వచ్చే స్టోరీ సిరీస్తో పాటుగా అప్పుడప్పుడు ఇటువంటి సింగిల్ స్టోరీస్ కూడా రావడం జరుగుతుంది, భార్యాభర్తలకు సంబంధించినవి. ఒకవేళ మీకు ఈ కథలు నచ్చితే వినండి. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.